ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన యూపీ వారణాసిలో తనదైన ముద్ర వేస్తున్నాడు ఓరుగల్లు బిడ్డ శ్రీ సాయి ఆశ్రిత్. అతి చిన్న వయసులోనే ఐఏఎస్ సర్వీస్ కి ఎంపికైన ఆశ్రిత్ వారణాసి జిల్లా రాజ్తలాబ్ డివిజన్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. మంగళవారం న్యాయవాదుల ఆందోళనతో తన అఫీషియల్ వెహికల్ నుంచి డ్యూటీ నిర్వహించి సంచలనం సృష్టించాడు. రాజ్తలాబ్లోని రెవెన్యూ కోర్టులో ఓ కేసు విషయంలో ఆశ్రిత్తో గొడవకు దిగారు న్యాయవాదులు. భూ వివాదానికి సంబంధించి ఓ డాక్యుమెంట్ జత చేయాలని న్యాయవాదికి సూచించి తదుపరి తేదీ ప్రకటించి వాయిదా వేశారు ఆశ్రిత్. ఈ క్రమంలో న్యాయవాది ఆశ్రిత్తో వాగ్వాదానికి దిగారు. కేసు వాయిదా వేయకూడదని వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆయనకి మద్దతుగా ఇతర న్యాయవాదులు వచ్చి కోర్టు డోర్లు క్లోజ్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆశ్రిత్ కోర్టు ఆవరణలో ఉన్న తన అధికారిక కారులోనే కూర్చుని దానికున్న లౌడ్ స్పీకర్తో విధులు నిర్వహించారు. పిటిషనర్ల వాదనలు రికార్డ్ చేయడంతో పాటు అక్కడికక్కడి ఆదేశాలిచ్చారు. దీంతో వెనక్కి తగ్గి కోర్టులోకి రావాలని ఆశ్రిత్ ని న్యాయవాదులు అభ్యర్థించారు. కోర్టులోకి వెళ్లి విధులు కొనసాగించారు. రాజ్తలాబ్లోని కోర్టు ఆవరణలో జరిగిన సంఘటన యూపీతో పాటు జాతీయ మీడియాను అట్రాక్ట్ చేసింది. 6 ఏళ్ల కిందటే ట్రైనీ ఐఏఎస్ గా పోస్టింగ్ పొందిన ఆశ్రిత్ ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంపై ప్రశంసలు వస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన యూపీ వారణాసిలో తనదైన ముద్ర వేస్తున్నాడు ఓరుగల్లు బిడ్డ శ్రీ సాయి ఆశ్రిత్. అతి చిన్న వయసులోనే ఐఏఎస్ సర్వీస్ కి ఎంపికైన ఆశ్రిత్ వారణాసి జిల్లా రాజ్తలాబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నారు. మంగళవారం న్యాయవాదుల ఆందోళనతో తన అఫీషియల్ వెహికల్ నుంచి డ్యూటీ నిర్వహించి సంచలనం సృష్టించాడు. రాజ్తలాబ్లోని రెవెన్యూ కోర్టులో ఓ కేసు విషయంలో ఆశ్రిత్తో గొడవకు దిగారు న్యాయవాదులు. భూ వివాదానికి సంబంధించి ఓ డాక్యుమెంట్ జత చేయాలని న్యాయవాదికి సూచించి తదుపరి తేదీ ప్రకటించి వాయిదా వేశారు ఆశ్రిత్. ఈ క్రమంలో న్యాయవాది ఆశ్రిత్తో వాగ్వాదానికి దిగారు. కేసు వాయిదా వేయకూడదని వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆయనకి మద్దతుగా ఇతర న్యాయవాదులు వచ్చి కోర్టు డోర్ క్లోజ్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆశ్రిత్ కోర్టు ఆవరణలో ఉన్న తన అధికారిక కారులోనే కూర్చుని దానికున్న లౌడ్ స్పీకర్తో విధులు నిర్వహించారు. పిటిషనర్ల వాదనలు రికార్డ్ చేయడంతో పాటు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు. దీంతో వెనక్కి తగ్గి కోర్టులోకి రావాలని ఆశ్రిత్ ను న్యాయవాదులు అభ్యర్థించారు. కోర్టులోకి వెళ్లి విధులు కొనసాగించారు. రాజ్తలాబ్లోని కోర్టు ఆవరణలో జరిగిన సంఘటన యూపీతో పాటు జాతీయ మీడియాను అట్రాక్ట్ చేసింది. 6 ఏళ్ల కిందటే ట్రైనీ ఐఏఎస్ గా పోస్టింగ్ పొందిన ఆశ్రిత్ ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంపై ప్రశంసలొస్తున్నాయి.